మంత్రి గారు చెప్తారు లిక్కర్ స్కామ్లో 3,113 కోట్లు దుర్వినియోగమైంది, త్వరలోనే అరెస్టులు ఉంటాయి అని, అన్ని ఆధారాలు దొరికాయని. ఇంకో సందర్భంలో నారా లోకేష్ గారు చెప్తారు లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ చేస్తాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని. ఇంకో సందర్భంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారేమో పార్లమెంట్లో చెప్తారు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది, 4,000 కోట్లు దుర్వినియోగమైంది, విదేశాలకు మళ్ళీ అని. సో అంటే ఇక్కడ కూటమిలో నాయకులందరూ దాని గురించి చెప్తున్నారు, స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ ఎంక్వైరీ జరుగుతుంది, ఐపీఎస్లో ఎంక్వైరీ చేస్తున్నారు, ఒక పెద్ద టీంని వేశారు. కానీ ఎందుకని పెద్ద తలకాయలు ఎవరో అని తెలిసినా ఎందుకని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు, లీగల్గా వాళ్ళని ఎందుకని ఇరికించలేకపోతున్నారు? అవినీతి జరిగిందని తెలుసు, అవినీతి జరిగింది అని చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, ఐపీఎస్ అధికారి గారో, లోకేష్ గారో, మంత్రి గారో, ఎంపీ గారో ఈ సిట్టో చెప్పక్కర్లా. ఒక మారుమూల గ్రామంలో రోజువారీ మద్యం తాగే రోజువారీ కూలీ కూడా చెప్పగలడు. గత